అందరికీ నమస్కారం. నా పేరు సుకన్య. నేను కరేడు గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఎప్పుడు ఇలాంటి వేదికలకు రాలేదు, మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మేము రావడం దానికి గల కారణం ఏంటంటే, ఇరు వర్గాల ప్రజాప్రతినిధులు మా కరేడు గ్రామాన్ని అయితే అమ్మేయటం జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇరు వర్గాల ప్రజాప్రతినిధులు అని ఎందుకంటున్నానంటే, మేమందరం ఎన్నుకొని మాకు నాయకత్వంగా మీరు ఉండాలని మేము ఎంచుకుంటే, ఈరోజు అలాంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు మా గ్రామస్తుల్ని మా గ్రామాన్ని అమ్మేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడ సోలార్ ప్లాంట్ అనేది పెడుతున్నాం. సోలార్ కంపెనీకి సంబంధించి మేమైతే భూముల్ని ఇస్తున్నాము. దానికి కరేడు ఖాళీ చేయాలి. కరేడు చుట్టుపక్కల గ్రామాలన్నీ సుమారు 8,300 ఎకరాలు అయితే మేము ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇస్తున్నాము అనేసి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే జీవో ఇచ్చారు. తర్వాత నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఎక్కడైనా అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైనా ఒక ల్యాండ్ అనేది తీసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ముందుగా అక్కడున్న జనాలకి, అక్కడున్న ఊరి రైతుల్ని అందరిని అడిగి మీకు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తున్నాము, మీరు మీ భూమిని ఇవ్వడానికి మీకు ఇష్టమా, మీరు అనుమతిస్తున్నారా, మీకు ఇలాంటి అభివృద్ధి తీసుకొస్తామని ముందుగా చెప్పడం అయితే జరగాలి. కానీ ఇలాంటిదేది మా కరేడులో జరగలేదు. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత జీవో పాస్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని ఎకరాలు సుమారు ఒక 4,800 ఎకరాలు ఖాళీ చేయాలి కావాలి అని చెప్పడం జరిగింది. అయితే గ్రామస్తులంతా అనుకొని ఏంటి ఇలాంటి ఒక ప్రకటన చేశారు, వెంటనే భూమి కావాలంటున్నారు, మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనేసి మాట్లాడుకోవడం, అన్నీ వాళ్ళని అడగటం కాదు, ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ అని వాళ్ళు చెప్పడం. తర్వాత ఏం చేయాలో అర్థం కాని ఒక సిచ్యువేషన్లో మా కరేడు గ్రామస్తులందరూ అయితే ఈ రోడ్డు దిగ్బంధనం, హైవే దిగ్బంధనం అయితే చేశారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు మా కరేడుకి ఇటువంటి ఒక సమస్య వచ్చింది, ఈ ప్రభుత్వాలు మా గ్రామాన్ని అమ్మేయదలుచుకున్నారు అనేది ఎవరికి తెలియదు. అంటే మా రైతులు ఏమనుకుంటారంటే ఊర్లో మనం ఇంతవరకే కదా, మనం ఇక్కడ వరకే అనేసి అప్పుడైతే తెలిసింది మొదటగా జనాలందరికీ మా కరేడుని ఇలా తీసుకుంటున్నారు, హైవేని దిగ్బంధం చేసిన తర్వాత అప్పటి వరకు రాని ప్రభుత్వాలు, ఈ సబ్ కలెక్టర్ మేడం వీళ్ళంతా కూడా అప్పుడు వచ్చి మీ ప్రాబ్లం ఏంటి మాకు చెప్పండి, మేము తీరుస్తాము, మేము దీనికి సొల్యూషను, మీరు ఇక్కడ ఇలా రోడ్డుని ఇలా దిగ్బంధం చేయడం కరెక్ట్ కాదు, గ్రామ సభలు పెడదాము. అప్పటి వరకు అయితే గ్రామ సభ అయితే పెట్టలేదు. ముందుగా అయితే గ్రామ సభ పెట్టి మీకు భూములు ఇలా తీసుకుంటాము అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. తర్వాత గ్రామ సభ పెట్టడం జరిగింది. గ్రామ సభలో మాత్రం అందరూ వచ్చిన నాయకులకైతేనేమి, అధికారులకైతే అందరికీ మా కరేడు రైతులందరూ ఒకటే చెప్పారు, మేము ఎటువంటి భూమి ఇవ్వము, మాకు ఎటువంటి అభివృద్ధి వద్దు, మాకుండే అభివృద్ధి మాకు చాలు అనేసి మేము చెప్పడం అయితే జరిగింది. సరే మేడం గారు కూడా మేము మీరు చెప్పినవి పై లెవెల్ దాకా తీసుకెళ్తాము, పైన అధికారులకు తెలియజేస్తాము అని చెప్పి అక్కడి నుంచి గ్రామ సభ అయితే పూర్తి చేశారు. మేమందరూ మా గ్రామస్తులందరూ మాకు అసలు ఎటువంటి ప్రాజెక్టులు అవసరం లేదనేసి రాతపూర్వకంగా రాసి స్టాంపు వేసి మరీ మాకు పేపర్స్ ఇచ్చారు. ఇవ్వడం అయితే జరిగింది. గ్రామ సభ అయితే అయిపోయింది. తర్వాత ఒక 2 రోజులకు ప్రెస్ మీట్లో వచ్చింది, కరేడులో గ్రామస్తులందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక 50% సిద్ధంగా ఉన్నారు, ఇంకొక మిగిలిన 50%ని మేము మాట్లాడి ఒప్పిస్తాము. అసలు ఇక్కడ గ్రామ సభలో అసలు అటువంటి సిచ్యువేషనే రాలేదు. వాళ్ళు ఈ భూమికి ఇంత అమౌంట్ ఇస్తాము, ఈ చెట్టుకి ఇంత ఇలా ఒక సిచ్యువేషన్ వస్తే కూడా మేడం చెప్తుంటే కూడా మా ఊరి వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు అసలు అవసరమే లేదు, మాకు మనీ ఎంత అనేది మీరు చెప్పొద్దు అనేసి ఒకటైతే చెప్పడం జరిగింది. సరే వాళ్ళే వెనకడుగేసి సరే మీరు చెప్పినవన్నీ మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము, మేము వెళ్ళి మీకు అనుకూలంగా మేము మాట్లాడతాము అనేసి చెప్పారు. తర్వాత ప్రెస్ మీట్లో ఒప్పుకుంటున్నారు, సిద్ధంగానే ఉన్నారు. కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రాజెక్టులు అనేది వచ్చినప్పుడు భూమి ఇవ్వాలి, కంపల్సరీ ఇస్తారు, వాళ్ళు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. కానీ మేమే ఎటువంటి భూమి ఇస్తామని మాకైతే స్టాంప్ కూడా వేసి ఇచ్చారు. ఆ రోజు మేము పొలాలు ఇవ్వము అనేసి చెప్పడం జరిగితే స్టాంప్ వేసి ఇచ్చారు. మేము అలాగే గ్రామ సభ జరిగింది, మేమందరం చెప్పేసాము మాకు ఎటువంటి ప్రాజెక్టులు వద్దు, మాకు మా భూములే కావాలి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతామన్నారు. ఇంకా అంతటితోటి ఇంకా తర్వాత ఇప్పటి వరకు అయితే మాకు అంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజా అధికారులు కానీ ఎవరు మా వైపు తొంగి చూడలేదు.
కానీ తర్వాత కొత్తగా ఇప్పుడు అందరూ వస్తున్నారు, గ్రామాలని పర్యటిస్తున్నారు, మీకు అందరికి చెప్తున్నారు మీకు అందరికి మంచిగా జరుగుద్ది ఈ ప్రాజెక్ట్ రావడం వలన అనేసి చెప్తున్నారు. మొన్న ఒక 2 days బ్యాక్ పేపర్ స్టేట్మెంటు, ప్రస్తుతానికి మేమైతే 4800 ఎకరాలకు జీవోని అయితే పాస్ చేసాము. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇంతవరకు తీసుకుంటాం, ఇంతకు మించి తీసుకోము అని ఒక స్టేట్మెంటు మన కలెక్టర్ గారు అయితే ఇవ్వడం చూసాము. అయితే అంటే ఇప్పటి వరకు తీసుకోము, ఇప్పటి వరకు ఇది సరిపోద్ది అంటే తర్వాత కూడా మిగిలిన భూములు కావాలనే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కరేడు గ్రామంలోని ప్రజల్ని ఒక 2 వర్గాలుగా విడగొడుతున్నారు. విడగొట్టి ముందు ఇంతవరకు అయితే పొలాలు అయితే తీసుకుంటాము అభివృద్ధికి, ఆ పొలాల జోలికి మేము రామన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత రారు అన్న గ్యారంటీ అనేది అసలు ఎవరు ఇవ్వలేము, రారు అనేది అది జరగని పని. మొత్తం ఇంకా ఫస్ట్ విడగొట్టి మా బలాన్ని అయితే తగ్గించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముందు మా బలాన్ని తగ్గించి ముందు ఇంతవరకు తీసుకొని తర్వాత మిగిలిన భూములను కూడా తర్వాత ఇప్పుడు చేవూరులో చూసాము, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలకు జీవోలను పాస్ చేసింది, ఆ ల్యాండ్ని అయితే తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పొలాలు అడుగుతున్నారు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం ఆ పొలాలని వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇదేంటంటే మాకు గొడవలు పెట్టి మమ్మల్ని విడదీసే ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు ఉన్న పార్టీ తరపున కానీ ఎవరైనా ఇప్పుడు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్టులు పెట్టాలి అంటే భూములు ఇవ్వాలి, అభివృద్ధి రావాలంటే అందరు సహకరించాలి. అసలు అభివృద్ధి అంటే ఏంటని నేను అడుగుతున్నాను. అభివృద్ధి అంటే ఏంటి? ఎక్కడైనా ఇప్పుడు ఏదన్నా ఒక ఉపయోగకరమైంది చేసేటప్పుడు అక్కడ అది పనికిరాని ఒక వస్తువునో లేకపోతే ఒక ల్యాండ్నో తీసుకొని మనం దాన్ని అందరికి ఉపయోగించేలాగా అందరి అలా చేసినప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు. మా ఊరు ఎంత గొప్పగానే అభివృద్ధిగా చెందింది కదా. ఎన్నో వేల మంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు చెప్పే కార్పొరేట్ కంపెనీలైనా ఏ అయినా సరే ఇప్పుడు ఎవరైనా అన్నమేగా తినాలి. అన్నం తినాలంటే ఖచ్చితంగా మాలాంటి రైతులు ఉండాలిగా. మేము లేనప్పుడు అన్నం పండించినప్పుడు ఏం తింటారు ఎవరైనా? ఎంత అభివృద్ధి వచ్చి ఏం ప్రయోజనం? అన్నం లేనప్పుడు అభివృద్ధి ఎందుకు అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి అని ఎంతసేపు మేము అభివృద్ధి చేస్తున్నాం, మీరు అభివృద్ధికి సహకరించాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది, అంతకుముందున్న ప్రభుత్వం అమరావతి దగ్గర తీసుకుంది, కొన్ని వేల ఎకరాలు తీసుకుంది. తర్వాత ప్రభుత్వం చేవూరు రావూరులో కొన్ని వేల ఎకరాలు తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మా ఊర్లో ఒక కనీసం 8500 ఎకరాలు తీసుకోబోతుంది. అంటే ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నారు అభివృద్ధి పేరు మీద. ఈ ఇన్ని వేల ఎకరాల్లో సంవత్సరానికి మనం ఎంత పంట నష్టపోతున్నాము అనేది ఇప్పుడు ఆ పంట ఉంటేనే కదా మన అందరం తిని బ్రతికి ఈ అభివృద్ధి చేయాలన్నా మనం ఒక సింగపూర్ స్విట్జర్లాండ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ అంటే కూడా మనం తిని బ్రతకాలంటే రైతు ఉండాలి. కానీ అభివృద్ధి కావాలి, మీరు ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇప్పుడు వరకు ఇంత పొలమే తీసుకుంటున్నాం, ఇదే కదా మీ ఒక్క ఊరు లేకపోతే అభివృద్ధి అన్నం దొరకదా అంటారు. ఈరోజు మా ఊరు, రేపు ఇంకో ఊరు, నిన్న అమరావతి, అలాగా ఉన్న పొలాలన్నీ ఇలాగా వేల ఎకరాలన్నీ ప్రాజెక్టుల కోసం అభివృద్ధి కోసం తీసుకుంటూ ఉంటే ఇంకా లాస్ట్కి ఇప్పుడు వరకు ఇంకా రైతులు ఏదో అంటే ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా లేకపోతే ఎటువంటిదైనా ఒక ఆదాయం ఉంటేనే మనం ఆ వ్యాపారాన్ని కానీ ఏదైనా మనం చేయగలుగుతాం. కానీ ఆ పంట చేతికి వచ్చిన దాకా రైతుకి అది ఆదాయమా నష్టమా అనేది తెలీదు. కానీ మాకు జీవనాధారం ఇదే, మాకు అమ్మ లాంటిది మా భూమి అనేసి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మేము ఇయే చేస్తున్నాం. మేము పండించకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే మేము పండించకపోతే మిగిలిన వాళ్ళు ఏం తిని బతుకుతారు, అందుకోసమైనా మేము పొలం పండించాలి అన్న ఒక ఉద్దేశంతో రైతు నష్టపోయినా ప్రతిసారి గిట్టుబాటు ధర లేకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా అందరూ రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటారు. కానీ ఎక్కడ ఆ వెన్నుముక అనే దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు. కాకపోతే మా పెద్ద స్పీచ్ల్లో వీటిలో మాత్రం చెప్తారు రైతుకు మనం అండగా ఉండాలి, జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎంతమంది పట్టించుకోవడం సంగతి పక్కన పెట్టి గిట్టుబాటు ధరలు, మద్దతులు ఇవన్నీ ప్రకటించడం పక్కన పెట్టి ఇలా ఉన్న పొలాల్ని ఇలా అభివృద్ధి పేరు మీద మొత్తం పొలాలన్నీ తీసుకుంటూ ఇలా పోతూ ఉన్నారు. ఇప్పుడు మా పొలాల్లో ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు కొంత పొలమే తీసుకుంటాము, ఊర్లోకి రాము మేము, ఇక్కడి నుంచి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటాము, మేము దీన్ని అభివృద్ధి చేస్తాము, మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఎంతమందికి ఇస్తారు? ఎన్ని వేల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు? సరే, అది ఎలాంటి వాళ్ళకి? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఏ రంగంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేసినా చదువుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ పనికొస్తారు. ఇప్పుడు ఈ కరేళ్ళలో వ్యవసాయం చేసే రైతులందరూ చదువుకున్న వాళ్ళ?
చదువుకున్న వాళ్ళు ఎట్లాగో ఆ పొలాల మీద సాగు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు ఎలాగ ఉద్యోగాలు చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మీరు కొత్తగా కంపెనీ పెట్టారని ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఇక్కడ పొలాలు పండించే రైతులు అంతా పెద్ద పెద్ద వయసు గల వాళ్ళు. అటువంటి వాళ్ళకి మీరు ఏం ఉద్యోగాలు ఇస్తారు? చిమ్మే ఉద్యోగాలు ఇస్తారా? అన్నం పెట్టే రైతులకి చిమ్మండి, చెత్త ఎత్తండి ఇలాంటి పనులు చెప్తారా మీరు? తర్వాత ఇలా చేస్తున్నారు. ఇట్లా ఒక చిన్న సన్నకారు రైతులే కరేడు గ్రామంలో 1 ఎకరా 2 ఎకరాలు పొలాలు పండించే రైతులు మాత్రమే ఉన్నారు. సరే, వాళ్ళకి ఇంత ఈ పొలం తీసుకుంటారు, ఇంత అమౌంట్ అని ఇస్తారు. ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వలస వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మీరు మీ కంపెనీ అనేది ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎత్తైన గోడలు కడతారు. మేము అక్కడి నుంచి ఇటు రాలేము, ఇటు నుంచి పాడి పంటలు ఈ గొర్రెలని పశువులని వీటిని మేపుకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు కరేడు గ్రామంలోనే. అయితే ఇప్పుడు మీరు ఆ గోడలు కట్టేసి పొలాలు ఏమి ఉండవు, ఆ మూగజీవులు ఏం తిని బతుకుతాయి? వాటి మీద ఆధారపడే రైతులు ఏమైపోవాలి? వాటి మీద ఆధారపడాలంటే బయటకు రావడానికి ఇంక కుదరదు. ఇంకా అక్కడి నుంచి ఈ చిన్న సన్నకారు రైతులకు మీరు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. అమౌంట్ అయితే ఇస్తారు. వాళ్ళు తీసుకొని ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళు ఎంతకాలం ఇప్పుడు ఈ పొలాలంటే తాతల తరాల నుంచి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూ పెరగడం అనేది పక్కన పెడితే తాతలు పండించారు, వాళ్ళ పిల్లలు పండిస్తున్నారు, తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు పండిస్తున్నారు, తర్వాత తరం కూడా ఆ రైతులు అనేది పండించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడైతే మీరైతే ఊరు ఖాళీ చేయని అవసరం లేదని చెప్తున్నారు. ఊరు ఖాళీ చేయని అవసరం లేదనేది ఉట్టి బూటగపు మాట. ఎందుకంటే మీరు ఏదో ఒక ఫ్యాక్టరీలు పెట్టి దాని నుంచి వచ్చే కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల అనారోగ్యాలు పాడైపోయి ఖచ్చితంగా అక్కడి నుంచి వలస వెళ్ళాల్సిన పరిస్థితే. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము. మీరు ఇచ్చే డబ్బు ఎన్నాళ్ళు ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది. జాగ్రత్త చేసుకునే వాళ్ళైతే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచుకుంటారు. ఇప్పుడు అక్కడ ఎన్నాళ్ళ నుంచో కట్టుకున్న ఇల్లును నిర్మించుకున్నాము, ఇప్పుడు అవి ఖాళీ చేసి వెళ్ళాలి. మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదన్నా ఒక ఇల్లు లాంటివి చూసుకోవాలి. ఇప్పుడున్న రేట్లలో ఎక్కడికైనా వెళ్ళి ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఇచ్చిన డబ్బులు స్థలంకే సరిపోవు. మరి ఇల్లు మేము ఉండడానికి నివాసం ఏం చేయాలి? అంటే ఏదైనా చెట్టు కింద అలాగా ఏదైనా చెట్లు ఉండే స్థలం కొనుక్కొని చెట్ల కింద బతకమంటారా మమ్మల్ని? ఇప్పుడైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు పొలాలు ఉన్న రైతులకైతే మీరు డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఈ పొలాల మీద ఆధారపడి జీవించే కూలీ రైతులు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 4 ఎకరాల పొలం ఉందంటే ఆ 4 ఎకరాల మీద ఆ సంవత్సరం వచ్చేలకు ఒక 100 మంది పని చేసుకొని దాని మీద జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి రైతులందరూ ఎటు వెళ్ళిపోవాలి? సరే, వెళ్ళిపోతారు. మీరు చేసే అన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎంత పొలం తీసుకుంటున్నారు? ఇలా చేసుకుంటూ పోతే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ అవి బ్యాన్ చేసింది, ఇవి బ్యాన్ చేసిందని చెప్పుకుంటాం కదా. ఇలాగే కొద్ది రోజులు పోతే మనం వ్యవసాయాన్ని కూడా బ్యాన్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకు? పండించే వాళ్ళు లేనప్పుడు భూములన్నీ లాక్కొని పండించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి పక్కకు పంపించేస్తున్నప్పుడు ఇంకెవరు పండిస్తారు? ఇంకా వ్యవసాయాన్ని కూడా బ్యాన్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్.